నంద్యాల జిల్లాలోని నల్లమల అరణ్య ప్రాంతంలో కృష్ణానది తీరాన వెలసిన ప్రసిద్ధ సప్తనది సంగమేశ్వర క్షేత్రం జలదివాసంలోకి వెళ్ళింది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భారీగా వరద జలాలు వస్తుండటంతో సంగమేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి చేరుతున్న వరద నీరు సంగమేశ్వర ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి వేపదారు శివలింగాన్ని పూర్తిగా ముంచెత్తింది. ఆలయ సాంప్రదాయం ప్రకారం సప్తనది దేవతలకు ప్రత్యేక పూజలు, చీరాసారే సమర్పణ, మహామంగళహారతి నిర్వహించారు. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ ఉండడంతో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలావృతమవుతోంది. నదుల సంగమం సంగమేశ్వరం గత సంవత్సరం జూన్ 15వ తేదీ గర్భాలయంలో నీళ్లు ప్రవేశించాయి. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించడం జరిగింది. పోయిన సంవత్సరం జూన్ 15వ తేదీ మునిగిపోయిన ఆలయము తిరిగి మార్చి 22వ తేదీ సోమవారం స్వామివారు బయటపడి పూజలు అందుకోవడం జరిగింది. మార్చి 22వ తేదీ బయటపడిన ఆలయము ఆగస్టు 1వ తేదీకి 131 రోజుల పాటు బయటపడి పూజలు జరగడం జరిగింది. ఈ నెల శ్రావణ మాసం అంతా కూడా వరదలు బాగా వచ్చి గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. అలాగే ఈ ఆలయం దాదాపు ఒక 10 రోజుల్లో సంపూర్ణంగా నిండి మిగతా వారికంతా కూడా జలాశయం నుండి నీళ్లు అందుతాయి.